తెలంగాణలో 91% ఆఫ్ ద రైతులు అప్పుల్లో ఉన్నారు. అంటే ఒక్కొక్క కుటుంబం మీద 1,50,000 అప్పు. అంటే సగటున ఒక రైతు కుటుంబం 1,50,000 అప్పు ఉంది. 91% ఆఫ్ ద రైతు కుటుంబాలు. అంటే రాష్ట్రంలో నాకు తెలిసి సగం ఆఫ్ ద పాపులేషన్ రైతులే ఉంటారు. చిన్న చిన్న జాబులు చేసిన ఓవరాల్గా రాష్ట్రంలో ఒక 50% ఇంచుమించుగా ఉండొచ్చు. బట్ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము 60 లక్షల మంది ఉంటారు రైతు కుటుంబాలన్నీ కూడా. వాళ్ళందరూ కూడా అందులో 91% అంటే మినిమం ఒక 58 లక్షలు, 55 లక్షలు, 65 ఇంచుమించుగా ప్రతి ఒక్కరి కుటుంబం మీద 1,50,000 అప్పు ఉంది. యాక్చువల్గా ఒకప్పుడు రైతు రాజు అనేవాళ్ళు, ఇప్పుడు పాలకుల అశ్రద్ధ వల్ల అప్పుల పాలయ్యారు. రైతు అంటే ప్రతి ఒక్కరికి చులకనే, ప్రతి ఒక్కరు మోసం చేయడం రైతును. యాక్చువల్గా మన దేశానికి ఒక సైనికుడు ఎంత ఇంపార్టెంటో, ఎంత కష్టపడతాడో, బార్డర్లో ఎప్పుడు యుద్ధం వస్తుందో, ఎప్పుడు చనిపోతామో తెలియని ఆ పరిస్థితుల్లో సైనికుడు ఉంటే, మన దేశంలో రైతు పరిస్థితి కూడా అలానే. ఎందుకన్నా సైనికుడితో పోల్స్తా అంటే ఎప్పుడు వారు వస్తుందో, ఎప్పుడు ఫైరింగ్ అవుతుందో, అయితే ఇంజరీ అవుతుందో లేదా చనిపోతాం. ఇక్కడ కూడా అంతే, రైతు కూడా లాభం వస్తుందో తెలియదు, పంట పండుతో తెలియదు, బట్ తెలిసి కూడా విత్తనాలు వేస్తాడు రైతు, పంట పండిస్తాడు. అంటే పంట పండాలంటే ఆ సంవత్సరం వర్షాలు పండాలా, అతిగా పడకూడదు, తక్కువ పడకూడదు, సరిపోయింది కరెక్ట్గా కొలిసినట్టుగా పడాలా. అలాంటి వర్షాలు పడితే తెలియదు. తర్వాత రేటు కావాల్సిన సరిపోయినంత రేటు, ఆ రేటు ఉంటుందో తెలియదు. వర్షాలు పడతా పండుతో లేదో తెలియదు, పండిన తర్వాత వాళ్ళని కొనే మొత్తం గిట్టుబాటు ధర వస్తుందో లేదో తెలియదు. ఇంత సమస్యలు, ఇది పక్క పెట్టేసండి. మనము మన ఆఫీస్లో మనం ఫ్యాన్ లేకుండా కూర్చోలేము. నిట్ట మధ్యాహ్నము 8 గంటలు 10 గంటలు రైతు పొలంలో పనిచేయాలి ఎండకు. ఎంత గ్లామరస్ ఉన్న ఐశ్వర్య సల్మాన్ ఖాన్ కానీ ఎండకు వచ్చిపోతే నల్లగా జిడ్డులాగా అవుతారు. చూడండి ఎంత కష్టం, అలాంటి కష్టపడతారు. మనం ఇంట్లోనే చెప్పలేసుకొని తిరుగుతాం కంఫర్ట్ కోసం అని. బట్ అక్కడ రైతు చెప్పులే ఉండరు. రైతుకు రాళ్ళు గుచ్చుకుంటాయి, రప్పలు గుచ్చుకుంటాయి, ముళ్ళు గుచ్చుకుంటాయి, తెలుపాములు కొడతాయి. ఇంత కష్ట పరిస్థితుల్లో కూడా రైతు పొలానికి వెళ్ళాల. విత్తనాలు మంచి మేలైన విత్తనాలు దొరకవు. లాస్ట్ మనం చూసాం ఒక 2 months బ్యాక్, రైతు యూరియా బస్తాల కోసం నిలబడ్డాడు బాస్ లైన్లో. ఎంత షేమ్ అసలు. ఒక రాజకీయ నాయకులు మీరు ఆలోచించండి. ప్రతి సంవత్సరం జూన్ జూలైలో మనం విత్తనాలు పెడతాము, సరిపోయేంత యూరియా బస్తాలు ఉంచాలన్న మినిమం జ్ఞానం లేకపోతే మీరు ఆ సీట్లో కూర్చునే వాళ్ళకు చాలా వేస్ట్. మీకు ఎన్ని బూతులు తిట్టినా మీ రాజకీయ నాయకులను అది చాలా తక్కువే. ప్రతి సంవత్సరం జూన్ జూలైలో పంటలు పెడతారు కదా, ఒక నెల 2 నెలల ముందు మన రాష్ట్రం యొక్క ఎంత పండిస్తున్నారు, ఎన్ని ఎకరాలు పండిస్తున్నారు, ఎన్ని యూరియా బస్తాలు అవుతున్నాయి, మీరు ఆ అనాలిసిస్ తీసుకొని ఇంపోర్ట్ చేయించుకోవాలి కదా. రైతు బాస్ నిలబడతాడా? ఏమండి మీ పాలకులు, మీరు ఏం చేస్తున్నారు? కనీస అవసరాలు ఎక్కడున్నాయి చెప్పండి. చాలా ఇది. ఇక మామూలుగా మిగతా వృత్తులు ఎలా ఉంటుందంటే, ఈ రైతులకేమో యూనిటీ ఉండదు, కొట్లాడరు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఇలా ఉంది అంటే ఇక దేశంలో ఇంచుమించు అంతే కదా. తెలంగాణ కూడా ఇండియాలో ఉంది కదా. సో దేశంలో రైతు పరిస్థితి, అందరి పరిస్థితి ఇంచుమించు ఇలానే ఉండొచ్చు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, ఒక రైతు కనుక మంచిగా ఉంటే ఇతను పండించిన పంటలు ఒక డాక్టరు, ఒక ఇంజనీరు, ఒక కార్మికుడు తినేస్తాడు. సో రైతుతోనే అందరి జీవితం ముడిపడి ఉంటుంది. కాబట్టి రైతు సమస్యల మీద ఇప్పుడున్న ప్రభుత్వాలు డెఫినెట్గా కృషి చేయాలి. మనం పోయిన ప్రభుత్వం గత ప్రభుత్వాలు విమర్శించండి, మనం చేసి ఇప్పుడు ఉద్ధరించేది ఏముండదు. ఇప్పుడున్న ప్రభుత్వమైనా తగు చర్యలు తీసుకోవాలా. అసలు రైతుకి ఇంకేం అవసరం పడుతుంది, సరిపోయే నీళ్ళు వస్తున్నాయా లేదా, వాళ్ళకు గిట్టుబాటు ధర అందుతుందా లేదా, వాళ్ళకి కావాల్సిన పెట్టుబడి అందుతుందా లేదా, వాళ్ళకి యూరియా బస్తాలు మిగతా ఫర్టిలైజర్స్ అన్ని అందుతున్నాయా లేదా, ఇది చూసే బాధ్యత ప్రభుత్వం అనేది మన ప్రజలందరిది. ఎందుకంటే రైతు బాగుంటేనే అందరం బాగుంటాం. ఓవరాల్గా మన అందరికీ 5,000 నోట్లకు పోవాలంటే రైతు ముఖ్యం. సో కాబట్టి రైతు సమస్యల మీద ప్రభుత్వాలు డెఫినెట్లీ ఫోకస్ చేయాలా అనేది నా యొక్క విజ్ఞప్తి.